ఇంతకుముందు అన్నట్టు కొద్దిగా టైం తీసుకున్నా కానీ ఒక్కొక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే నేను ఇంత దూరం వచ్చినంటే స్పెషల్ ఫోకస్ ఖచ్చితంగా చేస్తాం. కొడంగల్లా ఇంతకుముందు మైపాలనే చెప్పిండు, నరేంద్రనే చెప్పిండు, ఎటువంటి అధికారం లేకపోయినా, ఒక వార్డు మెంబర్ కాకపోయినా, సర్పంచ్ కాకపోయినా మీరు చెక్కులు వాస్తున్నారు. నేను టీవీలో చూసిన, సోషల్ మీడియాలో చూసిన, నేను మైపాలనతో కూడా ఫోన్లో మాట్లాడాను. ఒకటండి, గౌరవ అతిథిగా రండి, కానీ స్థానిక ప్రజాప్రతినిధుల విలువ తెలుసుకోండి. వాళ్ళు ఓట్లేసి గెలిపించిన ప్రజలను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్న చిన్న ఏవో దృష్టి పెట్టుకొని ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని అవకాశం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులైన డిప్యూటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, వార్డు మెంబర్లు కానీ గ్రామ పెద్దలను కూడా పెట్టుకొని పంచాలి తప్పించి ఇటువంటి చిల్లర శాతం మానుకుంటే బాగుంటుందని చెప్పి మరొకసారి పత్రికా ముఖ్యంగా చెప్పుకుంటూ, అంటే ఆ రోజు పరిస్థితుల్లో నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పి మహబూబ్నగర్ డిస్టిక్లో, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అలాగే నన్ను వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలకు, ఎక్స్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, అలాగే నాకు ఓటు వేసి గెలిపించిన ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు అందరికీ మరొక్కసారి నా తరఫున, నా కుటుంబం తరఫున పాదాభివందనాలు తెలుపుతూ, ఒక చక్కని అవకాశాన్ని ముఖ్యమంత్రి ఉన్నాడంటని చెప్పి తెలుసు, 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటని చెప్పి తెలుసు, ఒక మినిస్టర్ ఉన్నాడంటని తెలుసు. అయినా కానీ ప్రతిపక్షంలో ఒక గట్టివాడు ఉండాలి, అది టీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉండాలని చెప్పి మరి ప్రజాప్రతినిధులు ఎన్నుకొని, అంటే ఒక ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగేలా, ఒక తెలంగాణ రాష్ట్రానికి కనువిప్పు కలిగేలా నా విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఇంతకుముందు అన్నారు అన్న అంటే 6 వేలు 7 వేలు నువ్వు పోతావు అంటాను అన్న అంటాను అడిగారు. కానీ నేను నిలబడ్డప్పుడు నాకు ప్రతిపక్షం అంటాను తెలుసు. నాకు ఓటేసిన వాళ్ళు కూడా నాకు ప్రతిపక్షం అంటానే ఓటేసిర్రు, ప్రతిపక్షంలోనే ఉండంటాను ఓటేసిర్రు, 14 నియోజకవర్గాల గొంతుకనే వినిపించాలని చెప్పి ఓటేసిర్రు. మీరు ఏదైతే అవకాశాన్ని నాకు ప్రతిపక్షంలో ఇచ్చిరో, ఏదైతే నన్ను శాసన మండలికి మీ అధికార ప్రతినిధిగా నన్ను పంపిరో, నా పూర్తి కాలం 2028-28 వరకు నేను సభాముఖంగా నాకు ఓటేసిన వాళ్ళ సాక్షిగా చెప్తున్నా, నాకు పార్టీ మారవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ అనుకుంటారు, అంటే మన తెలంగాణలో కూడా ఒక విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. అంటే ఏది ఏమన్నా ఉండనే కానీ మనం కాంగ్రెస్ గెలవద్దనుకున్నాం, గెలవలేదు. అది ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండనివ్వండి, ఎంపీ ఎలక్షన్ ఉండనివ్వండి. ఈ ఎలక్షన్లు చూసి చేవెళ్ళ నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ ఉండే, మన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి కూడా ఉండే. ఈ 4 స్థానాల్లో ఓడగొట్టిన నిజమైన ఓటర్ దేవులకు మరొక్కసారి హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చూస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో ఈయన పేరు ప్రఖ్యాతలు చెప్పి ఓట్లు పడుతున్నాయండి అని చెప్పి అందరూ అనుకుంటుంటే, నీ సిట్టింగ్ స్థానం, నీ ఇన్ఛార్జ్ స్థానం, నీ సొంత నీ నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం, నువ్వు ఓటేసిన ఎమ్మెల్సీ అందరూ ఆపోజిట్ గెలిచిరంటే ప్రజాతిని పెట్టుందో 6 నెలల్లో మరొకసారి పత్రికా ముఖంగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇంత పకడ్బందీగా తీసుకొని 1000 కోట్ల అధిపతిని ఢిల్లీకి తీసుకుపోయి జైన్ చేసి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి సాయశక్తిలో ఓడినా కానీ, అంటే ఎన్ని ఉన్నా కానీ ఆత్మస్థైర్యం గల ఇవన్నీ చిన్నది అని చెప్పి నిరూపించి ఇంతటి స్థాయికి ఇంత చిన్న ఏజ్లో నన్ను పంపించినందుకు మరొకసారి ఓటర్ మహాశయులకు పాదాభివందనాలు. ఎందుకంటే ధైర్యపడకండి, ముఖ్యమంత్రి అనేది పెద్ద స్థానమే కాదు, అది బాధ్యతతో కూడుకున్న స్థానం. అది ఇంతకుముందు అన్న చెప్పారు, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తలేదు, పార్టీలు అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు మరొకసారి పత్రిముఖంగా చెక్ చేస్తున్నా, మీకు కోపం ఉంటే మీకు కోపం అడిగప్పుడు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు చిన్న స్థాయిలో ఉండే కార్యకర్తలకు, చిన్న స్థాయిలో ఉండే మధ్యతరగతి కుటుంబస్తులను ఉండగా మీరు ఇట్లా టార్గెట్ చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఇచ్చిన పదవి ఎంత పెద్దది,
మీ గుణం ఎంత చిన్నది. ఎందుకంటే పదవి పెద్దదైనప్పుడు మనిషి పెద్ద కావాలి, కానీ పదవి పెద్దదైనాక చిన్న చిన్న గుణం, నేను వచ్చి చెక్కులు వంచుతా, నేను వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాలి, వేరే ఓటు పెట్టదు అంటే ఒక ముఖ్యమంత్రి ఒక వార్డు స్థాయి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎంతవరకు సమావేశం ఒకసారి ఆలోచించాలి. పెద్ద మనిషి అయినప్పుడు, పెద్దరికంగా ఉన్నప్పుడు నా ప్రజలు తెలంగాణకు నన్ను ముఖ్యమంత్రి ఎన్నుకున్నారనే నీట్ ఫీలింగ్ ఉంటే కనీసం స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ రోజు వరకు గౌరవ వేతనం కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే జీతం అన్నది కాదు, గౌరవ వేతనం 5,000 రూపాయల గౌరవ వేతనం, 3,000 రూపాయల సంవత్సరాల గౌరవ వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నేను లక్షల కోట్ల రూపాయలు, ఇప్పుడు మా ఎమ్మెల్సీ జీతాలు ఉంటాయి 2 లక్షల చిల్లర ఉంటుంది, ఎమ్మెల్యేల జీతాలు ఉంటాయి 2 లక్షల చిల్లర ఉంటాయి. ఇవేమో కరెక్ట్ టైంకి ఇస్తావు. ఎందుకు తెలుసా? నీ సీటు వీకేసేది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనే భయం దొరకదు, కానీ నీ సీటు తీసేసేది స్థానిక ప్రజాప్రతినిధులు అనుకుంటే నీ ప్లేస్ ఎంత ఆలోచించుకోవాలి. నీకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చినప్పుడు, ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు నువ్వు ఎన్ని విధాలుగా హుందాగా ఉండాలో మరొక్కసారి పత్రికా ముఖంగా మీ అందరి సభాముఖంగా మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. మీకు ఇచ్చిన అవకాశాన్ని ఇంకా 4 సంవత్సరాలు ఉంటే నరేంద్ర అన్న 5 సంవత్సరాల నుండి కొడంగల్ ఎంత డెవలప్ చేసిందో, మా రాష్ట్రం మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహబూబ్నగర్ డిస్టిక్ ను వలసల నుంచి కాపాడి ఎలాగైతే డెవలప్ చేసిందో మీరు అందరు 10 రెట్లు చేసి చూపెట్టారు. కానీ ఈ రోజు వరకు ఒక్క కొత్త పని కానీ ఒక కొత్త ప్రాజెక్టు కానీ ఈ రోజు మొదలు పెట్టలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి డిస్టిక్ ఉందంటే ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇంతకుముందు నరేంద్ర అన్నట్టు 3,000 పెన్షన్ 4,000 అయింది ఆంధ్రలో నిర్వహణనే, మనది 8 నెలలు అయిపోయింది. కానీ ఆ 2,000 పెన్షన్ కూడా ఆల్రెడీ 1-2 నెలలు డుమా కొట్టేసారు. రైతు బంధు ఆల్మోస్ట్ ఒక 50% వచ్చినాయి, ఆ 50% కూడా కట్ అవుతాయి. 2 లక్షల రుణమాఫీ అంటాడు, దానికి ఎట్లయినా ఐటీ అవి పెడతాడు. మన ప్రాంత ప్రజలకైతే నాకు తెలిసి 2 లక్షల రుణమాఫీ కూడా ఉండదు. స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఈ గవర్నమెంట్. అంటే సర్పంచ్ల ఎలక్షన్లు కానీ, వార్డు మెంబర్ల ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీల ఎలక్షన్లు కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మినిమం వీళ్ళ పదవి కాలాన్ని మీరు ఎలక్షన్ పెట్టే వరకు పొడిగిస్తే మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉందో తెలుస్తుంటే, కానీ మీరు ఎలక్షన్లకు భయపడి ఏం రిజల్ట్ వస్తుందో నా సీట్ ఎక్కడ పోతాడని భయపడి ఎలక్షన్ పెడతలేరంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే కింది స్థాయి వ్యవస్థలో ఒక సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లయితుందంటే మినిమం ఆ జీతాలు ఇచ్చుడు కానీ, ఆ ట్రాక్టర్ ఖర్చులు కానీ సొంతంగా ప్రెస్టేజ్ తీసుకొని మరి పైసలు పెట్టారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లా అధ్వానంగా తయారైనా మరొకసారి గమనించాలి. అన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో నాకు క్వార్టర్ అలాట్మెంట్ ఉంటుందో అది ఆఫీస్లోనే పెడతాం. అక్కడ ఒక పిఏ ఉంటాడు. మీకు అంత ఇబ్బంది వద్దన్నా మీరు అంత దూరం రానవసరం లేదు. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే పెడుతుందో ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టినో దానికి లెటర్ మేము యాడ్ చేస్తాం. మీకు సంబంధించిన కానీ మీకు సంబంధించి మా నుంచి ఏమొచ్చినా కానీ మేము మీతోటి స్థానికంగా కూర్చొని నరేంద్ర అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తాం. మీరు అంత దూరం అందరు రానవసరం లేదు. మండలానికి ఒకరు ఎవరైనా ముందరకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ నా ఫండ్ కానీ ఎట్లా కావాలో నరేంద్ర అన్నకు అప్పుడు చెప్తే ఎవరికో ఒకరికి మా ఆఫీస్ మొత్తం కంప్లీట్ కొడంగల్ నియోజకవర్గానికి ఒక వ్యక్తినే కేటాయిస్తాం. ఎందుకంటే మీరు షాద్నగర్ దగ్గర అయినా కానీ షాద్నగర్ రావచ్చు. అంటే మాది సొంత విలేజ్ నరేంద్ర ఊరు పక్కకి ఉంటుంది. అన్న వాళ్ళది షాబాద్ మండల్, మాది నందిగామ మండల్. నరేంద్ర అన్న గురించి నేను చూసిన, ఆయన అధికార పక్షంలో ఉన్నది కొన్ని రోజులే, అది మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు. కానీ అంతకుముందు అంత పెద్ద రంగారెడ్డి జిల్లానే 2 సార్లు ఎమ్మెల్సీగా ఆపోజిట్లో గెలిచినట్ట. అతని ఆత్మస్థైర్యానికి అంటే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన ఇంతమంది ఏదైతున్నా కానీ అలాగే నిలబడి కార్యకర్తలకు వెన్నంటి ప్రజల తరఫున పోరాడడానికి ముందరకు వచ్చిన నరేంద్ర గారి నాయకత్వాన్ని మరొకసారి మీరందరూ బలపరిచి అన్నను 2020లో జరిగే శాసనసభ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించి మినిస్టర్ గా చూడాలని చెప్పి మా అందరి తరఫున పార్టీ అధినాయకత్వాన్ని కోరుతాం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, 2018 అంత భారీ మెజార్టీతో నరేంద్ర గెలిచినప్పుడు, ఇంతమంది కార్యకర్తలు వెన్నంటి ఉన్నప్పుడు, లోకల్ బాడీస్ లో కూడా మాక్సిమం ఇన్ని
అభ్యర్థులు మొత్తం టీఆర్ఎస్ గెలిచినప్పుడు అధినాయకత్వం మేలుకొని ఆ రోజే అన్నకు సరైన గుర్తింపు ఇస్తే ఈ రోజు అసలు ముఖ్యమంత్రి మన పార్టీలో ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని చూసి రాష్ట్రం అంతా వేస్తే అసలు రేవంత్ రెడ్డిని ఓడగొట్టి నరేంద్ర అన్నను మీరు గుర్తించలేకపోతే నిజంగా బాధాకరం. ఇంకొకటండి, ఆత్మస్థైర్యం కోల్పోదు. పోలీస్ స్టేషన్ల గురించి మీరు ఇంకా అవగాహన పెంచుకోవాలి. మీరు మనకు అన్యాయం జరిగినప్పుడు మన సంబంధించిన వ్యక్తులతో ఎవరైనా మనకు గడబడైనప్పుడు మనం పోలీస్ స్టేషన్లో పోయి ఎండార్స్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. సార్ మేము మీకు కంప్లైంట్ ఇచ్చినాం, కంప్లైంట్ కాపీ మీకు ముడినట్టుగా మాకు ఒక కాపీ ఇవ్వండి, ఒక రిసిప్ట్ ఇవ్వండి అని చెప్పి మినిమం ఒక గంట కాకుండా ఒక దినమైన మీరు కూర్చొని మీకేదైనా అన్యాయం జరుగుతుంది నేను నరేంద్రని వస్తాం పోలీస్ స్టేషన్. మన టీఆర్ఎస్ పార్టీ పూర్వవైభవం తెచ్చుకుంటుంది. ఈ పోలీస్ కేసులు అనేది అప్పటి వరకు ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగిన మనస్పర్ధలు అంటే మరి పార్టీ వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది ఏముండదు. మీరు ఎక్కడికి పిలిచినా మీ మండలాల్లో అధికారులు చెప్పకపోయినా మీ మండలాలు మీ మెయిన్ కార్యకర్తలు అందరూ కూర్చొని ఈ ప్రోగ్రామ్ ఉన్నదే నరేంద్ర అన్న మేము ఖచ్చితంగా వస్తాం, మేము వెన్నంటే ఉంటాం. ప్రతి మండల నియోజకవర్గంలో ఏ ప్రోగ్రాం పెట్టినా అంటే అధికారిక ప్రోగ్రాం పెట్టినా ఖచ్చితంగా వస్తా, లేదు పార్టీ పరంగా పెట్టిన కొడగలు మాత్రం నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ, అలాగే అంటే చాలా మంది అనుకుంటారు అంటే నాకు కూడా ప్రలోభాలు చాలా మంది పెట్టారు, భయపడి ఇచ్చిండ్రు, పైసలు ఇస్తామన్నారు, పదవులు ఇస్తామన్నారు. కానీ నేను ఒకటి ఆలోచించిన, నేను అంతకుముందు ఒక ఉప సర్పంచ్గా ఒక జెడ్పీటీసీగా జడ్పీ వైస్ చైర్మన్గా ఉన్న అనుభవంతో మినిమం నేను గెలిచినా సరే ఓడినా సరే జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు గుర్తింపు ఉండాలని అని చెప్పి నేను నిలబడ్డా. ఆ చిన్న దాన్ని ప్రజల్లోకి తీసుకుపోగలిగినాం. మీ గౌరవాన్ని నేను కాపాడుతున్నా, మీరు మా గౌరవాన్ని పార్టీ గౌరవాన్ని కాపాడండి అని చెప్పి నినాదం తీసుకున్నాం. దాంట్లో సక్సెస్ అయినాం. దాంట్లో ముఖ్య పాత్ర అంటే కొడంగల్ గురించి చెప్పాలి. నరేంద్ర అని అడిగిన అన్న వాళ్ళ పరిస్థితి ఏంది, నేను నిలబడుతున్నా కానీ కొడంగల్ అంటేనే అంత ఏదో అనుకుంటారు ఎట్లా అని చెప్పి అడిగిన. తప్పి మన దగ్గర 60 చిల్లరైతే మన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అయితే 1-2 తోటి ఏమైనా ఫరక్ వచ్చినా నీకు లీడ్ వస్తుందంటే అన్నాడు. అయితే కౌంటింగ్ లెక్క పెట్టేటప్పుడు కొడంగల్ స్టార్ట్ అవుతుందంటే నేను లోపలికైనా నేను రామోహన్ అన్నాను. నేను 2 పెండలు అయితే చూసిన. అంటే నరేంద్ర ఇంతకుముందు 18 ఓట్లు అన్నాడు కదా, అంటే చిన్న కన్ఫ్యూజన్ ఉందా. 2 పెండల్లో 25 ఉంటే మనకు ఆ 2 పెండలనే 34 ఓట్లు వచ్చాయి. దాంట్లోనే 15 ఓట్లు నేను 18-19 ఓట్లు మిగతా అసలు నాకు తెలియదు. అంటే 2 పెండలనే అంత లీడ్ వచ్చిందంటే కొడంగల్ నాకు తెలిసి 20-25 ఓట్ల లీడ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా కొడంగల్ ప్రజలకు, నరేంద్ర గారికి, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ముఖమని ధైర్యంతో వేసిన కౌన్సిలర్లకు, నిజమైన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరొకసారి కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం తెలుపుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చారు, ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నా ఏజ్ 40-42 సంవత్సరాలున్నా ఇంకా 20-25 ఏళ్ళు రాజకీయాలు ఉంటే ప్రతిపక్షమైనా సరే కానీ నిజాయితీగా కొట్లాడి ఉన్న విషయాలు చెప్పి నాతోడు ఎంతైతే అంత సాధ్యమైనంత వరకు నేను బ్రతుకున్న రోజులు పార్టీ కష్టపడుకుంటూ అన్నలాంటి వారి సహాయ సహకారాలు తీసుకుంటూ మీలాంటి వారి ఆశీస్సులు తీసుకుంటూ నేను ఖచ్చితంగా చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు అని చెప్తున్నా, నా పదవి కాలం అయ్యేంత వరకు నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతినిధులకు మరొకసారి చెప్తున్నా, ఈరోజు మళ్ళా కొడంగల్కి వచ్చి కూడా చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ వదిలే ప్రసక్తి లేదు. మళ్ళొకసారి మళ్ళా చెప్తున్నా, మీరు కూడా అందరు గట్టిగా ఉండండి. కరోనా కాలంలో సర్పంచ్లది కానీ, ఎంపీటీసీలది కానీ, జెడ్పీటీసీలది కానీ, కౌన్సిలర్ కానీ 2 ఇయర్స్ కాలం వేస్ట్ అయిపోయింది. మా సహాయ సహకారాలు ఉంటాయి, పార్టీ అండదండలు ఉంటాయి. నరేంద్ర గారి నాయకత్వంలో మళ్ళీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అధిక మొత్తంలో గెలిచి నరేంద్ర అండగా ఉండుకుంటూ మనమందరం నరేంద్ర కుటుంబ సభ్యులుగా కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ వెన్నుముకగా తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, ముఖ్యంగా నియోజకవర్గం మన ఎమ్మెల్యే అంటే
మనం ఓటేసిందిగా మన ఎమ్మెల్యే కాబట్టి మన ఎమ్మెల్యే అంటాం. ముఖ్యంగా నరేంద్ర అన్న గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.